తుని రూరల్ పరిధిలో ఏదైతే ఒక మైనర్ బాలికను గవర్నమెంట్ హాస్టల్ నుంచి తీసుకెళ్లి పాటు చేయడం జరిగిందో తాటక నారాయణరావు అనే వ్యక్తిని తుని రూరల్ పోలీస్ స్టేషన్లో నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. మెడికల్ చెకప్లు అన్నీ అయిన తర్వాత రాత్రి 10:30 తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరచుటకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కోమట చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్గా చెరువులో దూకినట్లు తెలిసింది. ఈ విషయమై నాకు తుని రూరల్ ఎస్ఐ గారు 11:30, 11 ఆ టైంలో నాకు ఫోన్ చేశారు. అర్జెంటుగా 2 సార్లు ఇలా ముద్దాయి ఎస్కేప్ అయ్యారు, చెరువులో దూకారని. వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి 12:30 వరకు ఈ చుట్టుపక్కల అంతా కూడా వెతికాము. లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలింపు చర్యలు అనేవి రాత్రి ఆపేయటం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆ వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకేమన్నా బయటకు ఎస్కేప్ అయ్యాడనే దాని మీద చుట్టుపక్కలంతా గాలింపు చర్యలు చేస్తున్నాము. దీని మీద తుని రూరల్ పోలీస్ వారు దర్యాప్తు చేస్తున్నారు. 2 ఫ్యామిలీలు ఏంటంటే ఆయన ఆవిడ పక్క ఏరియాలో ఎక్కడ ఉంటారు, అక్కడ ఉంటుందంటే నా అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు. ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచూ వచ్చి పిల్లలు పేరెంట్స్తో కూడా బాగానే కలిసి ఉంటారు కదా సార్. ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకొచ్చాడో ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో మాకు తెలియదు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటే అమ్మాయి ఎక్కడ చదువుతున్నా కూడా మాకు తెలియదండి. అయితే ఇలా పుకారం వచ్చింది, ఆ అమ్మాయిని ఏదో చేశాడని. ఎవరో అన్నోన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని అందరికీ షేర్ చేయడం అనేది జరిగినప్పుడు మేము కూడా ఏం చేసామంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా వారిని కాలర్ పెట్టుకున్నారు. నేను లోపల ఉన్నానండి. గబగబా వచ్చి ఒరే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు, మీకు ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ నా భర్త ఇక్కడ ఉన్నాడు కదా, నీకేం జరిగిందో చెప్పంటే అక్క నీకు వీడియో చూపించాలక్క, నీ ఉండగా నేను ఏ మాట అనలేను, ఎందుకంటే నువ్వు నాతో చాలా బాగుంటావు, నువ్వు నన్ను చాలా బాగా చూసావక్క, నేనేం అనలేనని చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే నైట్ మాకు ఫోన్ చేశారు, నేను ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు. అయితే మేము మార్నింగ్ సైన్ చేస్తామంటే ఊరుకున్న వాళ్ళు నైట్ 10:30కి మాకు ఫోన్ చేసి సైన్ కంపల్సరీ చేయాలని అడిగారు. సార్ మార్నింగ్ చేస్తాం సార్ అని చెప్పామండి. అంటే మేము కోర్టులోని ఇప్పటికిప్పుడు అసలు ఈవినింగే పంపించాలి, ఇప్పటి వరకు పంపించలేదు, మీరు ఒక సైన్ చేస్తే పంపించేస్తామని చెప్పారు సార్. కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఇలాగా ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు సైన్ కావాలని చెప్పి పెట్టించుకున్నారు సార్. సరే అని చెప్పి మేము ఊరుకున్నాం. ఎవరైనా పర్వాలేదమ్మా ఇప్పుడు అర్జెంటుగా సంతకం పెట్టండి అన్నారు. సరే అని చెప్పి మా వారు సంతకం పెట్టినప్పుడు అదే 10:30కి మీరు సంతకం పెట్టించుకున్నారు, 37:40 లోపు ఆ ప్రాంతంలో పెట్టించుకున్నారు. మార్నింగ్ సిఐ సార్ వాళ్ళు ఫోన్ చేసి ఇలా చనిపోయాడమ్మా, ఇలా వాష్రూమ్ కానీ దిగి వాటర్లో దూకేశాడు, మ్యాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు. తమ్ముడు ఇంత చేస్తుంటే బాగోతాలు బాగలేదు కదా మీకు, ఎవరే వాసు